హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్ము వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. నా స్టైల్లో ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను నేను. దాంట్లో 1 స్పూన్ రాక్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ మొత్తం స్క్వీజ్ చేశాను, కొంచెం పెరుగు, అలాగే ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఆల్టర్నేట్గా మనము ఒక కడాయిలో కొన్ని ధనియాలు, చూసారు కదా, కొన్ని ధనియాలు ఒక లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, మంచిగా వచ్చింది టేస్ట్. సో మళ్ళీ ఒకసారి చేసి మీకు చూపిస్తున్నాను. ఒక 5 లవంగాలు, 3 దాల్చిన చెక్క, ఒకటి ఫ్లవర్ ఉంటుంది, దాల్చిన చెక్క ఫ్లవర్ అనేసి, అది కొంచెం యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక ½ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి. తొందరగానే వేగిపోతాయి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి తీసుకొని సగానికి కట్ చేసుకొని అవి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వితౌట్ ఆయిల్ ఏం వేయకుండా మంచిగా రోస్ట్ చేసుకొని, అవి కొంచెం మెత్తబడిపోతాయి అన్నమాట. అవి మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు డ్రై ప్రోడక్ట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్తో పాటు మనము ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కొన్ని వెల్లుల్లి, ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టిన తర్వాత సేమ్ అదే కడాయిలో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయ్యి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా దూరగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసేయాలి. వేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలపగాలి. కలిపిన తర్వాత మనకి ఆయిల్ మొత్తం మీదకి వచ్చే వరకు పెట్టేయాలి. పెట్టిన తర్వాత కొంచెం 1/4 స్పూన్ పసుపు, ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాం కాబట్టి కొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్తో పాటు దానికి మొత్తం ఉన్న గ్రేవీ ఉంటుంది కదా, మొత్తం తీసి ఇందులో వేసేయాలి. మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూసారు కదా, వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి బయటికి. సో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా మనకి పీస్ మంచిగా కుక్ అయ్యే వరకు చేస్తూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే చికెన్ మాడిపోతుంది కాబట్టి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఏమిటంటే మనకి మాడిన స్మెల్ రాదు. ఇప్పుడు చికెన్ 80% కుక్ అయింది అన్నప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఒకసారి. చికెన్ 80% కుక్ అయిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా పౌడర్, ధనియా పౌడర్, అవన్నీ వేసేసి ఇప్పుడు కంప్లీట్ సిమ్లో పెట్టేసి మంచిగా ధనియా పౌడర్ అవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లోనే కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత చూసారు కదా, ఆయిల్ మొత్తం మీదకి వచ్చింది. ఇప్పుడు మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలియబెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇంకా అంతే, ఇందులో యాడ్ చేయాల్సిన ఏమీ లేదు. జస్ట్ మనకి ఆ గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఆల్టర్నేట్గా మూత తీసి కలుపుతూ ఉండాలి, అంతే. వేడి చికెన్ గ్రేవీ కర్రీ ధాబా స్టైల్లో రోటీస్లోకి సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.